హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ దినేష్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ వారు అఫిషియల్గా ఒక యాప్ని రిలీజ్ చేశారండి. ఈ ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఏంటంటే మన ఒక ఆర్టీసీ బస్ సర్వీసెస్ అన్నీ మనం తెలుసుకోవచ్చు. అంటే బస్ అనేది ఎక్కడుంది, మీ బస్సు అనేది ఎక్కడున్నది ట్రాక్ చేయొచ్చు. అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ని, అంటే డ్రైవర్ యొక్క మొబైల్ నెంబర్స్ని, మీకు దగ్గరలో ఏమైనా బస్ స్టాప్స్ ఉన్నాయో అన్నీ మనం తెలుసుకోవచ్చండి దీని నుంచి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ అనే ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి కొన్ని సర్వీసెస్ అనేవి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అందులో వచ్చేపాటికి బస్ స్టాప్ అంటే సర్చ్ బై బస్ స్టాప్ నియర్ మీ అంటే మీకు దగ్గరలో ఏమైనా బస్ స్టాప్స్ ఉంటే అవన్నీ డీటెయిల్స్ ఇందులో వచ్చేస్తాయి. దీన్ని క్లిక్ చేసినట్టయితే నాకు దగ్గరలో ఏవైతే బస్ స్టాప్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నా దగ్గరలో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని, బస్ స్టాప్స్ అన్నిటిని. అంతేకాకుండా ఇక్కడ చూడండి, బస్సెస్ని కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు ఇందులోంచి. ఎలాగంటే ఇప్పుడు మన విజయవాడ నుంచి హైదరాబాద్ కానీ, ఓకే, ఇక్కడ విజయవాడ నుంచి నేను గుంటూరుకి చెక్ చేస్తున్నాను. ఓకే, గుంటూరు చెక్ చేసి ఇక్కడ వెహికల్ క్లాస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఏ బస్ కావాలి అన్నది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, విజయవాడ నుంచి గుంటూరుకి ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న బస్సెస్ అండి ఇవన్నీ. చూడండి, ఇవన్నీ బస్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఇక చూడండి, ఇప్పుడు గుడివాడ నుంచి వస్తుంది. ఇది బెంగళూరు వెళ్తుంది బస్సు. దీని ఒక డీటెయిల్స్ చూడండి, దాని ఒక సర్వీస్ నెంబర్ని, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అది ఏంటి, బస్ టైప్ ఏంటి, అలాగే జర్నీ అంటే డేట్ ఇవాళ 13 కదండి, 13. షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1:45 స్టార్ట్ అయింది, 6:15కి ఎండ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డ్రైవర్ నేమ్ కనిపిస్తుంది. తన యొక్క మొబైల్ నెంబర్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బస్ అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉందా లేదంటే ఎక్కడైనా ఆపేసి ఉందా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మొబైల్ నెంబర్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మీ బస్ అనేది మిస్ అవుతుంది అనుకున్నప్పుడు డ్రైవర్కి కాల్ చేసి బస్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు లాస్ట్ వీక్ అంతా అంటే పంచువాలిటీ వాళ్ళది ఎలా ఉందంటే బస్సు ఏ షెడ్యూల్ టైంకి వస్తుందా లేదా అన్నది కూడా మనం చెక్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ షెడ్యూల్ టైం అనేది 6:15కి ఉంటే 7th 7:41కి వచ్చింది, 6:15కి ఉంటే 6:57కి వచ్చింది. ఈ విధంగా బస్సు అనేది లేట్ అవుతుందా లేదా అన్న పంచువాలిటీ కూడా మనం చెక్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ బస్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఈ బస్సు ఎక్కడ ఉన్నది అన్నది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ యువర్ బస్ లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్, ఇది క్లిక్ చేసినట్టయితే చూడండి, నెక్స్ట్ స్టాప్ విజయవాడ అంట, 3.75 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. చూసారు కదా, ఇప్పుడు ప్రీవియస్ స్టాప్ ఏంటంటే ఆటోనగర్ దాకా క్రాస్ చేసింది. ఈ విధంగా ఏంటంటే మనం బస్ అనేది ఎటువంటి బస్సునైనా సరే మన ఎక్కడ ఉన్నది అనేది మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చండి. ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ లైవ్ ట్రాక్ అనే యాప్ ద్వారా మనకి బస్ డీటెయిల్స్ అన్నిటిని వీళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ట్రావెలింగ్ అనేది ఈజీ అవుతుంది, టైం అనేది కూడా వేస్ట్ అవ్వదు. చూసారు కదా, ఇక్కడ ఎప్పుడెప్పుడు అరైవ్ అయింది అన్ని డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఏ టైంలో ఎక్కడికి వెళ్తుందో అన్నది మొత్తం వీళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఏ బస్సెస్కైనా సరే మనం చూసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ట్రాక్ బై బస్ రిజర్వేషన్ సర్వీస్ నెంబర్ అంటే సర్వీస్ నెంబర్ నొక్కినప్పుడు మీ యొక్క బస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఎమర్జెన్సీ అని ఉంది కదా, ఈ ఎమర్జెన్సీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా అమ్మాయిని టీచ్ చేస్తున్నట్టు అని అమ్మాయిని ఏమైనా టీచ్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్ని, ఆ బస్సు యొక్క సర్వీస్ నెంబరు, మీ ఫ్యామిలీ మెంబర్సు ఎంటర్ చేసి మీకు ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే, మ్యాప్ని క్లిక్ చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆర్టీసీ వాళ్ళకి, అలాగే మీరు ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి లొకేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఉమెన్ సేఫ్టీ అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా బ్రేక్డౌన్, ఒకవేళ బస్ అనేది ఎప్పుడైనా బ్రేక్డౌన్ అయినప్పుడు మనం ఏంటంటే మన మొబైల్ నెంబర్ని, సర్వీస్ ఒక నెంబర్ని క్లిక్ చేసి పంపిస్తే ఏంటంటే ఈ ఆర్టీసీ వాళ్ళకి ఈ బ్రేక్డౌన్ అయిన విషయం తెలిసి వెంటనే ఇంకో వెహికల్ని అరేంజ్ చేయడము లేదంటే దాన్ని రిపేర్ చేయడం అనేది జరుగుతుంటుంది. అంతేకాకుండా మెడికల్ సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే మీ డీటెయిల్స్ని వీళ్ళు ఎంటర్ చేసినట్టయితే వెంటనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా యాక్సిడెంట్స్ అనేవి జరిగినట్టయితే మీరు వెంటనే వాళ్ళకి మీరు మ్యాప్ని సెండ్ చేసినట్టయితే వాళ్ళకి ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీగా జరుగుతుంది, అంటే లొకేషన్ ఐడెంటిఫై చేయడం. ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ నుంచి మన యొక్క బస్ డీటెయిల్స్ని, ట్రావెలింగ్ టైమ్స్ని మొత్తం అన్నింటినీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా మరిన్ని వీడియోస్ చూడగలరు. థ్యాంక్ యూ.